ఎలా ఉంది? మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చాలా చక్కగానే పరిపాలిస్తుందని చెప్పి మనం అనుకోవచ్చు. ప్రజలు ఎక్కడైనా కూడా ప్రతి చోట కూడా గత ప్రభుత్వం మాకు చాలా ఇబ్బందులు పెట్టింది, ఏమీ చేయలేదు, సామాన్యుడు కూడా ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది అని ప్రజలు చెప్పుకుంటూ వచ్చారు. ఈ ప్రభుత్వంలో ప్రజలు ఆ మాట ఎక్కడికి వెళ్ళినా కూడా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా చక్కగా ప్రభుత్వం పాలిస్తున్నారు. అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఈ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు దాటుతుంది, ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుంది ఈ గవర్నమెంట్ అది అని మాట్లాడుతున్నాను. అంటే మరి దాని గురించి చెప్పాలంటే ఆ గత ప్రభుత్వం సీఎం గారు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చిన సంవత్సరం 2 సంవత్సరాల దాకా అయితే అసలు ఏమీ చేయలేదు. ఎందుకంటే అతను వచ్చిన తర్వాత మనం కొద్దిగా అన్ని లోటుబాట్లు చూసుకోవడానికి, కలుపుకోవడానికి, ఇవన్నీ చేయడానికి కొద్దిగా టైం పట్టింది. అయినా కూడా ఈ 10 నెలల్లో మన ఈ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం కన్నా ఎక్కువే చేసింది. కాబట్టి అవన్నీ సెట్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అప్పులు అన్ని ఇన్ని కాదు, ఆ అప్పులు తీర్చుకుంటూ మళ్ళీ పథకాలు వాళ్ళు ఇచ్చిన కొత్త ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిందో అవన్నీ చేసుకుంటూ చాలా చక్కగానే పరిపాలిస్తుంది ఈ ప్రభుత్వం. అంబటి రాంబ గాని వైసీపీ నేతలు గాని ఈ గవర్నమెంట్ కక్ష సాధింపులు చేస్తుంది, అక్రమంగా అరెస్టులు చేస్తుంది, అది ఇదని మాట్లాడతారు. దాని మీద మీరేమో అపోజిషన్ అనేది ఎప్పుడు కూడా అధికార ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాన్ని తిడతానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పని అదే. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే గత ప్రభుత్వమే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఎంతసేపు ఎదుటి వారు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పడమే కానీ వారు చేసింది అయితే ఏమీ లేదు. మీరు ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అంటాం, అది చాలా మనకు నవ్వే విధంగా ఉంటది. అలా చేయకూడదు కూడా. మరి అంటే అది జగన్మోహన్ రెడ్డి అన్నాడు మళ్ళీ 3 సంవత్సరాలు కాళ్ళు మూసుకుంటూ వచ్చేస్తుంది, నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది, అది అని మాట్లాడతాం. మీరేమంటారు? అంటే దానికి మామూలుగా ఎవరికి వారు మేమే గొప్పవారం, మేమే వస్తాం, మేమే చేయగలుగుతాం అనే కాన్ఫిడెంట్ ఉండడం తప్పలేదు. అది మరి హాస్యాస్పదంగా ఉంది. ఆయన ఉన్న 5 సంవత్సరాలు చక్కగా చేస్తున్నట్టయితే అసలు ఆయనకి పదవి పోయి ఓడిపోవాల్సిన పరిస్థితి అయితే వచ్చేది కాదు. మరి ఆయన ఓడిపోయాడంటే అతను ఏమి చేయలేదని దాని అర్థం. మళ్ళీ 3 సంవత్సరాలుగా అతను వస్తున్నాడు అని అతను ఎలా అనుకున్నాడు అనేది అది ఆయన నిర్ణయానికి వదిలేద్దాం. ఎందుకంటే అతను సరిగ్గా చేయలేదు కాబట్టి, పరిపాలించలేదు కాబట్టి ప్రజలు అతనికి ఓటు వేయకోకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. రాష్ట్రంలో ఎలా ఉంది పరిపాలన? కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిజం చెప్పాలంటే చాలా చక్కటి పాలన అందిస్తున్నారు. ఏ విధంగా అంటే చిన్న మనం చూసుకోవచ్చు. గత 5 సంవత్సరాల్లో మీరు చూస్తే ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో అంతా కూడా గుంటలమయం. ఆ గుంటలు పూడ్చడానికి కూడా గవర్నమెంట్ అసహాయ స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. కానీ ఈ రోజున ఆ గుంటల్ని సరి చేసుకుంటూ వస్తున్నటువంటి ప్రభుత్వం. గుంటల్ని సరి చేయటం అంటే మాటలు కాదంటే లోటుపాట్లని సరి చేయటం అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సామర్థ్యం లేకుండా అసమర్థతో కూడినటువంటి పాలన ఇవ్వటం వలన ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయిపోయింది. ఆర్థిక వ్యవస్థ మొత్తం చితికిపోయింది. ప్రతి ఒక్క వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, పాలన తెలియదు. ఇప్పుడు కూడా వాళ్ళ మాటలు చూస్తుంటే ఎలా ఉన్నాయంటే ఎవరైనా సరే ఒక తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దుకొని మళ్ళా ముందుకు ఎలా వెళ్ళాలని ఆలోచిస్తారు. ఇది ప్రజాస్వామ్యంలో జరిగే పద్ధతి. కానీ వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవించరు, ప్రజల మీద ప్రేమ చూపించారు, ఎంతసేపటికి అధికార కాంక్ష. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి 10 నెలల పైన దాటి రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు, కానీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు, అది ఇదని మాట్లాడారు. ఏముంది అసలు ఆయన అట్లా మాట్లాడచ్చా? అప్పుల పాలు చేసింది ఎవరండి? అప్పుల పాలు చేసింది ఎవరు అంటే ఆయన చేసిన లక్షల కోట్ల అప్పులకి ఒక 6 నెలల్లో అయిపోతుందా? అవుతుందా? అవ్వదు కదా. ఏదైనా సరే మాటలు చెప్పడం తేలిక. ఇదే మరి మాజీ ముఖ్యమంత్రి గారు జనాల్లోకి ఎందుకు రాలేదు? అప్పుడు మరి పరదాలు కట్టుకుని ఎందుకు తిరిగాడు? అంత అవస్థ ఏముంది? ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ప్రజల్లో చక్కగా వెళ్ళిపోతున్నారు, పరదాలు ఎక్కడ కట్టుకోవట్లేదు. ఎందుకంటే ఒక అందరికీ తెలిసేలా ఒక చక్కటి పాలన అందిస్తున్నారు. ఇవాళ ప్రతి పౌరుడు కూడా, కామన్ మ్యాన్ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా ఇట్టే తెలిసిపోతూ ఉంది. అంటే అంత ట్రాన్స్పరెన్సీతో ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత మంత్రులకే ఆయన కలిసే పరిస్థితి లేదు, ఎమ్మెల్యేలకే కలిసే పరిస్థితి లేదు. రాష్ట్రంలో
రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది, ఎక్కడ కేసులు కానీ ఇవన్నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరిని పడతారు కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారని మాట్లాడుతున్నారు. అది కక్ష సాధింపు అని ఎలా అనుకోవాలి? అనైకిత చర్యలను అనుకోవాలిగా. ఎవరైతే అనేక చర్యలను పాల్పడతారో అనైకిత చర్యలు పాల్పడిన వాళ్ళకి మరి చట్టాలు ఎందుకని మనం పెట్టుకుంది? పోలీసు వ్యవస్థను ఎందుకని మనం పెట్టుకుంది? ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యవస్థలో ఆ వ్యవస్థ చేసే యొక్క ఎన్నో రకాలైనటువంటి పనులు ఉంటాయి. సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి ఎలా మాట్లాడుతున్నారంటే మళ్ళీ మేము వస్తే మీ అంతు చూస్తామంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి అయింది అంటే నువ్వు పరిపాలన చేస్తావా లేదా బెదిరిస్తావా? అంటే నువ్వేంటి? నువ్వు మాజీ ముఖ్యమంత్రివా లేదా రౌడీవా? ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలి నిన్ను? ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలి? ప్రజలు ఏం అర్థం చేసుకోవాలంటే మా ముఖ్యమంత్రిని చూడంగానే చేతులెత్తి దండం పెట్టేటట్టు ఉండాలి, ప్రజలందరూ ప్రేమించేటట్టు ఉండాలి. అంతేగాని నేను వస్తే మీ అంతు చూస్తా, నేను వస్తే అది చేస్తా, నేను వస్తే మిమ్మల్ని కొట్టి లోపలేస్తా అంటే ఎప్పుడు హింసేనా? అటువంటి ముఖ్యమంత్రిని ఎవరు ఎన్నుకోరండి. అది చూపించారు కదా, బుద్ధి చూపించారు కదా. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయడం, తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ చేయాలండి, ఇంకెందుకండి? మరి వాళ్ళు ఎవరు? అసలు తప్పు చేస్తున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు మాజీ ప్రజా నాయకులే కదా. ప్రజా నాయకులు అంటే ప్రజారాజ్యంలో ప్రజా నాయకులు అంటే ఎలా ఉండాలంటే ప్రజలకు మేలు చేయాలి. అంటే ప్రజలకు మేలు చేయకుండా ప్రజలకు కీడు చేస్తూ చట్టానికి వాళ్ళు దొరికిపోయి అంటే చట్టానికి వాళ్ళు ఎవరు అతీతులా? చట్టానికి ఎవరు అతీతులు కారండి. తప్పు చేస్తే తప్పకుండా చట్టం శిక్షిస్తుంది, తన పని తను చేసుకుంటూ పోతుంది. సార్, కడపలో పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు మా రైతులతో మాట్లాడారు. ఒక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకొని నెక్స్ట్ మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది. ఆయన కళ్ళు మూసుకుంటే అంటానికి అర్థం ఏమండి? మీరేమనుకోవద్దండి. బాలకృష్ణ గారు నటించిన ఆదిత్య C69 లో టైం మిషన్ అని ఉంది. అది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఏ కాలంలోకైనా వెళ్ళిపోవచ్చు, అప్పుడే ఆయనకి తెలిసి వస్తుందేమో నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ టైం మిషన్ లో గత 5 సంవత్సరాలు ఆయన ఏం చేసి స్పష్టంగా కనబడుతుంటుంది. ఇంకా అప్పుడు కూడా ఇట్లానే మాట్లాడితే దాన్ని ఇంకా ప్రజలకే బలి వదిలేయాల్సి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన గతంలో కానీ వైసీపీ నేతలు కానీ రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కక్ష సాధింపులు చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. మీరు రెడ్ బుక్ కక్ష సాధింపులు చర్య అయితే ఎవరు వైసీపీ ఇళ్లలో ఉండరు, మొత్తం జైల్లోనే ఉంటారు. కక్ష సాధింపు చర్య రెడ్ బుక్ అంటే ఎవరు ఇళ్లలో ఉండడు. కానీ ఎవరైనా చట్టం పని చట్టం చేసుకెళ్తుంది. వాళ్ళు ఏదైనా ఇల్లీగల్ గా చేసి ఏదైనా లేనిపోని సోషల్ మీడియాలో ప్రజలు రెచ్చగొట్టే విధంగా ఏదైనా గత గవర్నమెంట్లు చేసిన అక్రమాలు కానీ ఉన్నాయి. మన పోసాని కృష్ణమూర్తి వ్యక్తిగతంగా దూషించాడు. వ్యక్తిగతంగా వాడు హిందూనే దూషించి క్రిస్టియన్స్ కి సపోర్ట్ చేశాడు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒక ఉన్నతమైన పదవి ఇచ్చాడంటే చైర్మన్ అంటే ఎవరు తెలంగాణలో అదే సినిమాలో పాత్ర చేసుకుని 4 మాట్లాడుకుని బతికేసే నా కొడుకాడు. ఒక రకంగా అయితే 4 మాటలు విద్యతో ఉన్నోడు విషయం ఉన్నోడు ఎవరైనా చేస్తాడా? ఏదో 4 కామెడీ పాత్రలు పోషిస్తున్నట్టుగా నిజ జీవితంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక రాష్ట్ర సీఎం కోసం మాట్లాడడం అంటే చాలా దౌర్భాగ్యం. అది రెడ్ బుక్ పూర్తిగా పరిపాలిస్తే ఎవరు వైసీపీలో ఇళ్లలో ఉండరు, కొత్త జైల్లో ఉంటారు. అంటే సార్, జగన్మోహన్ రెడ్డి అన్నారు ఒక 3 సంవత్సరాలు ఆగండి, మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది, మా గవర్నమెంట్ వస్తుంది, అది ఇదని చెప్తున్నారు. దాని మీద మీరేమో జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాలు లాగానే 4 సంవత్సరాలు లాగానే ఒక ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. ఒక ఛాన్స్ ఇచ్చారు, ఒక ఛాన్స్ అడిగాడు అతను, ఒక ఛాన్స్ ఇచ్చారు. పరిపాలన చూశారు, ప్రజలు చూశారు. ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా మాకు అభివృద్ధి కావాలని ప్రజలు కోరుకున్నారు. ఇప్పుడు ఈ రోజున కూటమి గవర్నమెంట్ కోరుకున్నారు. అట్లా పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా చాలా నిబద్ధతతో ఆయన కూడా చాకచక్యంగా చక్కగా ఆయన ఓటు పోలోగానే చక్కగా చేస్తున్నారు. కూటమిలో ఎక్కడ అవాంతరాలు లేకుండా సర్దుబాటు చేసుకుంటూ ముందు పరిపాలన అవుతుంది కాబట్టి ప్రజలు అదే కోరుకుంటున్నారు.